ప్రైజ్ గాడ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనము భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలను, భూమి యొక్క మంచి పదార్థములను మనం పొందుకోవాలి అనంటే, మనము ఆశీర్వదించబడాలి అనంటే, దేవుడు ఒక మాట ద్వారా మనల్ని ఈరోజు బలపరచబోతున్నాడు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనము వింటామో, మనం ఎప్పుడైతే సమ్మతిస్తామో భూమి యొక్క మంచి పదార్థములను, ఆయన ఆశీర్వాదములను, దీవెనలను మనం పొందుకుంటాం. ఇక్కడ దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మనము దేనిని సమ్మతించి ఆయన మాటను వినాలి అని మనం ముందు వచనాలు కనుక చూసుకుంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను అవి హిమము వలె తెల్లగా మారుస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, చాలామంది ఏవైతే అప్పటి వరకు వాళ్ళు ఏ పాపమైతే చేశారో, ఏ అతిక్రమం అయితే చేశారో, ఏ దోషమైతే వాళ్ళు కలిగి ఉన్నారో వాటన్నిటినీ క్షమించమని దేవుని సన్నిధిలో అడుగుతారు, పశ్చాత్తాపడతారు. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని, వారి విశ్వాసాన్ని చూసి ఎప్పుడైతే ఆ పాపములు క్షమించి నూతన జీవితాన్ని వారికి ఇస్తారో, ఇచ్చిన నూతన జీవితాన్ని దేవుని కోసం వాడకుండా మరలా కొన్ని రోజుల తర్వాత వీరు ఏదైతే పాపాన్ని విడిచారో, ఏదైతే వారు విడిచిపెట్టిన అతిక్రమములు ఉన్నాయో వాటి వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇదే స్థితిని కలిగి ఉన్నారు. ఆయన మనకు ఒక నూతన జీవితాన్ని అందించిన తర్వాత మరలా అదే పాపంలోనికి చాలామంది పడిపోతూ ఉంటారు. నువ్వు ఏదైతే ఆ పాపాన్ని విడిచిపెట్టావో, ఏదైతే చూడకూడదని నేను ఇంకా చూడను అని దేవుని సన్నిధిలో విడిచిపెట్టావో, ఏవైతే చెడు మాటలు వినకూడదు అని నువ్వు దేవుని సన్నిధిలో విడిచిపెట్టావు, ఏ చెడు స్నేహాలైతే నేను మరలా అటువంటి స్నేహం నేను చేయనని దేవుని సన్నిధిలో విడిచిపెట్టావు, ఏ చెడు స్థలాలకి, పాపపు స్థలాలకి నేను వెళ్ళను, ఇంక నేను ఆ జోలికే నేను పోను అని నువ్వు విడిచిపెట్టావు, ఏ పాపమైతే ఇంకా నన్ను ఈ పాపము నేను చేయను అని దేవుని సన్నిధిలో నువ్వు విడిచిపెట్టావు, మరలా అదే పాపానికి ఎందుకు నీవు దాన్ని చేయడానికి తెగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎందుకు విడిచిపెట్టిన పాపం వైపుకు వెళ్ళిపోతున్నామనంటే, దేవుని యొక్క మాట మనము సమ్మతించట్లేదు, దేవుని యొక్క మాటను మనం వినట్లేదు. దేవుని యొక్క మాట మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో మనము పాపము జోలికి పోము, దానిని జయించగలుగుతాం. ఎందుకంటే సాతాను నీ ముందు శోధన కానీ, పాపము చేసే ఆ యొక్క అవకాశాన్ని నీ ముందుంచినప్పుడు వాక్యము నిన్ను గద్దిస్తుంది, దేవుని యొక్క మాట నిన్ను గద్దిస్తుంది. ఆ గద్దింపునకు నీవు ఖచ్చితంగా లోబడతావు. ఎందుకంటే నీవు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తున్నావు కాబట్టి. నీవు గద్దింపునకు లోబడకపోతేనే నువ్వు పాపం చేయగలుగుతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు అని. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని యొక్క మాటకు విలువనివ్వకుండా, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకోకుండా హఠాత్తుగా మరణించిన వారు, హఠాత్తుగా నాశనమైన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు కృపాకాలంలో మనం ఉండి దేవుని యొక్క మాటకు మనం విలువనివ్వకుండా మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ దేవునికి కోపం రప్పిస్తున్నప్పటికీ దేవుడు ఎందుకు నిన్ను క్షమిస్తున్నాడంటే, నా బిడ్డ ఎప్పటికైనా తిరిగి వస్తాడు నా దగ్గరికి అని. అది ఒక లిమిట్ వరకేనండి. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా, నీ పాపాలు క్షమించబడిన తర్వాత కూడా నువ్వు పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ఒకవేళ ఈ స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క మాటలను నీవు పక్కన పెట్టి విడిచిపెట్టిన పాపం వైపే నీవు మొగ్గు చూపుతున్నావా? అయితే ఈరోజు నీ హృదయం మార్చుకోవాల్సింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు ఎప్పుడైతే నా మాటలను అంగీకరిస్తావో, ఎప్పుడైతే నా మాటలు విని సమ్మతిస్తావో, నీవు భూమి మీద మంచి పదార్థములను అనుభవిస్తావు, నా ఆశీర్వాదాలను నీవు చూస్తావని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మన ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. ఎలా అంటే, నీవున్న ఈ ప్రస్తుత స్థితిలో నుండి మెరుగైన స్థితిలోనికి నీవు రావాలని, నీవు చేస్తున్న ఈ చిన్న ఉద్యోగం నుండి మెరుగైన ఉద్యోగం నీవు పొందుకోవాలని, నీకు వస్తున్న ఈ చిన్న జీతం నుండి మెరుగైన జీతం నీకు అందించాలని, నీవు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నీవు చేస్తున్న పనిలో కావచ్చు, నీకు మెరుగైన దాన్ని అందించాలని ప్రభు ఎంతగానో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని మనకు అందించాలని,
మనము పాపంలోనికి పోకుండా ఆయన మాటను మనలో ఉంచి మనల్ని ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఆయన మాటకు ఎప్పుడైతే విలువనివ్వమో, ఎప్పుడైతే ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోమో, ఆయన ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక దగ్గరకు మనం రీచ్ కాలి. ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలి అని అంటే మన జీవితం దేవుని చేతిలో ఉండాలి, మన హృదయం దేవుని చేతిలో ఉండాలి, ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు, ఆయన ఇచ్చే విజయాన్ని పొందుకోలేకపోతున్నావు, ఆయన ఇచ్చే జయాన్ని పొందుకోలేకపోతున్నావు, శోధనను జయించే శక్తిని నీవు పొందుకోలేకపోతున్నావు, దేవుని సహాయాన్ని నీవు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం నీవు విడిచిపెట్టిన పాపము జోలికే మరలా వెళ్తున్నావు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టేసిన పాపము జోలికి పోకుండా నా మాటలు నీ హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం నీవు ప్రవర్తిస్తావో, లేదంటే దాని ప్రకారం నీవు నడుచుకుంటావో, భూమి మీద మంచి పదార్థములు నీవు అనుభవిస్తావు, నేను ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావని ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయాన్ని మార్చుకోగలిగితే నీ జీవితంలో విజయాన్ని చూడగలుగుతావు, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు, నీ కుటుంబంలో దేవుని యొక్క మహిమను నీవు చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.